మన చుట్టూ కెమెరాలున్నాయి. మన ఫోన్లల్లో, వీధి చివర్లో ఉన్న సీసీటీవీలలో, మన ప్రపంచంలోని ప్రతి ఒక్క క్షణం రికార్డ్ అవుతూనే ఉంటుంది. కానీ ఒక్కోసారి మనం అస్సలు చూడకూడనివి, ఊహించనివి కూడా ఈ కెమెరాల్లో రికార్డైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి కొన్ని భయానకమైన, ఇప్పటికీ అంతుచిక్కని కొన్ని సంఘటనల గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఇవన్నీ కూడా డిజిటల్ ప్రపంచంలో చిక్కుకుపోయిన కథలు. మన తరతరాల భయాలకి ఈ ఆధునిక టెక్నాలజీ కన్ను దొరికితే ఏం జరుగుతుంది? అదే ఈ విశ్లేషణలో మనం చూడబోతున్నాం. ఇప్పుడు మనం చూడబోయే కథలో బహుశా కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. సో సిద్ధంగా ఉండండి. సరే, మనం మొదటి కేస్ కోసం మెక్సికో వెళ్దాం. అక్కడ ఏంజెలో అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ఇంటి దగ్గర ప్రతి రాత్రి కొన్ని వింత శబ్దాలు వస్తున్నాయి. ఆ శబ్దాల వెనుక ఉన్న రహస్యమేంటో తెలుసుకోవాలని అతను నిర్ణయించుకున్నాడు. సో ఏంజెలో ధైర్యం చేశాడు. కొన్ని రాత్రులుగా వస్తున్న ఆ శబ్దాలేంటో తేల్చుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా తన కెమెరా తీసుకుని బయల్దేరాడు. టైం రాత్రి 3 గంటలు. సరిగ్గా ప్రతి రాత్రిలాగే ఆ శబ్దాలు మళ్లీ మొదలయ్యాయి. ఇక ఏంజెలో ఆ నిర్మాణంలో ఉన్న భవనంలోకి అడుగుపెట్టి ఆ చీకటిని తన కెమెరాలో బంధించడం మొదలుపెట్టాడు. ఒంటరిగా ఆ చీకట్లో. ఇక్కడే అసలు ట్విస్టుంది. అతను రికార్డ్ చేస్తున్నంతసేపు అక్కడ ఏమీ కనిపించలేదు. అంతా నార్మల్గానే ఉంది. కానీ అసలు సాక్ష్యం దొరికింది తరువాత ఫుటేజ్ రివ్యూ చేస్తున్నప్పుడు. ఇది ఈ కథకి ఇంకాస్త మిస్టరీని యాడ్ చేస్తుంది. తాను రికార్డ్ చేసిన వీడియోను కంప్యూటర్లో చూస్తున్నప్పుడు ఆ భయంకరమైన దృశ్యం బయటపడింది. అతనికి తెలియకుండానే తన కెమెరాలో ఒక నల్లని, మనిషి ఆకారంలో ఉన్న నీడ రికార్డయింది. అది మెట్ల దగ్గర దాక్కునుంది. ఈ వీడియో బయటికి రాగానే ఇంటర్నెట్లో సెన్సేషన్ అయింది, వైరల్ అయిపోయింది. ఓకే, మొదటి కేసులో నీడల దాగి ఉన్న భయాన్ని చూశాం. ఇప్పుడు మనం చూడబోయే కేసులో భయం కెమెరా ముందే ఉంటుంది. ఇది చాలా మామూలుగా ఒక మేకప్ ట్యుటోరియల్గా మొదలయ్యి చూస్తుండగానే ఒక పీడకలలా మారిపోతుంది. ఈ వీడియో మొదట్లో ఎంత హ్యాపీగా, నార్మల్గా ఉంటుందో దాని ముగింపు అంత డిస్టర్బింగ్గా ఉంటుంది. అంటే ఉన్నట్టుండి ఆ వీడియో టోన్ పూర్తిగా మారిపోయి చాలా హింసాత్మకంగా తయారవుతుంది. అసలు ప్రశ్న ఏంటంటే, అంత సడన్గా, అంత భయంకరంగా మారడానికి కారణమేమయ్యుంటుంది? ఏం జరిగిందో చూశాం కదా. ఇప్పుడు ఆన్లైన్లో వచ్చిన కొన్ని థియోరీల ప్రకారం అసలది ఎందుకు జరిగిందో చూద్దాం. ఎక్కువగా వినిపిస్తున్న థియరీ ఏంటంటే, ఆమె స్క్రీన్ మీద సడన్గా ఒక మిస్టీరియస్ వీడియో ప్లే అవ్వటం మొదలయింది. మొదట ఆమె దాన్ని ఇగ్నోర్ చేసినా ఆ తరువాత చాలా ఇంట్రెస్ట్తో చూసింది. ఆ వీడియో చూడటం పూర్తి అయిన వెంటనే ఆమె ప్రవర్తన ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఇది ఒక రకమైన డిజిటల్ శాపం లేదా ఆవహన అని చాలామంది నమ్ముతారు. ఈ క్లిప్ ఇంటర్నెట్లో పెద్ద చర్చకే దారితీసింది. కొందరు ఇది పక్కాగా ప్లాన్ చేసి తీసిన ఫేక్ వీడియో అంటుంటే, మరికొందరు ఇది నిజంగా జరిగిందని, ఇది ఒక అతీత శక్తి పనేనని బలంగా నమ్ముతున్నారు. ఇంతకీ నిజమేంటో ఇప్పటికీ ఎవరికీ తెలీదు. సరే, ఇప్పుడు మన చివరి కథ. బహుశా అన్నింటికంటే భయంకరమైనది ఇదేనేమో. ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది. చాలా రోజుల్నుంచి కనిపించకుండా పోయిన ఒక స్నేహితుణ్ణి చూడ్టానికి వెళ్ళినప్పుడు ఇది వెలుగులోకి వచ్చింది. జేవియర్ అనే వ్యక్తికి యాంటోనియో అనే ఫ్రెండ్ ఉన్నాడు. కొన్ని రోజులుగా యాంటోనియో నుండి ఎలాంటి ఫోన్ కాల్స్ లేవు, మెసేజెస్ లేవు. దీంతో కంగారుపడ్డ జేవియర్ ఏమైందో చూద్దామని స్వయంగా యాంటోనియో ఇంటికి వెళ్లాడు. జేవియర్ అక్కడికి వెళ్లేసరికి ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దం చూసి అతనికి ఏదో తేడాగా అనిపించింది. మెయిన్ డోర్ లాక్ చేసి ఉండటంతో అతను పెరట్లోంచి లోపలికి వెళ్లాడు. ఇక్కడే అసలు కథ మొదలైంది. జేవియర్ తన ఫోన్లో రికార్డ్ చేస్తూ ఇంట్లోకి వెళ్తుంటే హాల్ చివర ఉన్న ఒక గది తలుపు నెమ్మదిగా దానంతట అదే తెరుచుకోవడం మొదలైంది. ఆ తలుపు సందులోంచి ఏదో కదులుతున్నట్టనిపించింది. ఆ తలుపు పైనుంచి తొంగి చూస్తున్న ఆ ఆకారం గురించి మొదటి షాకింగ్ డీటెయిల్, దాని ఎత్తు. అది దాదాపు 7 అడుగులుంది. కెమెరాలో రికార్డైన ఆ ఆకారం చాలా భయంకరంగా ఉంది. అది నేరుగా కెమెరా వైపే చూసింది. ఆ చూపు చూసి జేవియర్ ప్రాణభయంతో అక్కడనుంచి పారిపోయి వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. జేవియర్ అయితే ప్రాణాలతో బయటపడ్డాడు. కాని పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నప్పుడు మూసి ఉన్న ఆ తలుపు వెనుకవారికి ఏం కనిపించి ఉంటుంది? పోలీసులు లోపలికి వెళ్లారు. ఆ గది తలుపు తెరిచారు. అక్కడ వాళ్లు చూసింది చాలా భయంకరమైన నిజం.
లోపల అతని స్నేహితుడు యాంటోనియో చనిపోయి ఉన్నాడు. అతని మృతదేహం అక్కడ ఉంది. అంటే జేవియర్ కెమెరాలో రికార్డ్ చేసింది కేవలం ఒక పారానార్మల్ సంఘటనే కాదు, అదొక దారుణమైన నేరానికి సాక్ష్యమన్నమాట. ఇప్పుడు మనం చూసిన ఈ 3 కథలని ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే అన్నింటిలో ఒక కామన్ పాయింట్ ఉంది. అదే డిజిటల్ మీడియా. అంటే ఇలాంటి భయంకరమైన, వివరించలేని సంఘటనలను రికార్డ్ చేయడంలో టెక్నాలజీ ఎంత కీలక పాత్ర పోషిస్తోందో మనకు అర్థమవుతుంది. ఈ కేసుల్లో మనం చూసిన సాక్ష్యాలు, పర్సనల్ ఫోన్ రికార్డింగ్లు, వైరల్ క్లిప్లు, సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ దెయ్యాల కథలకి ఒక కొత్త రూపమన్నమాట. ఒకప్పుడు నోటిమాటగా వ్యాపించిన కథలు ఇప్పుడిలా డిజిటల్ క్లిప్ల రూపంలో మనల్ని భయపెడుతున్నాయి. సో ఈ కథలతో ఈ విశ్లేషణను ముగిద్దాం. అయితే ఒక ప్రశ్న మిగిలి ఉంది. డీప్ఫేక్లు, ఫిల్టర్లతో నిండిన ఈ రోజుల్లో మనం దేన్ని నమ్మాలి? ఒక వీడియో నిజమని నమ్మాలంటే ఎలాంటి సాక్ష్యం కావాలి? ఈ ప్రశ్న మనందర్నీ రుజువు అంటే ఏంటి, నమ్మకం అంటే ఏంటి అని లోతుగా ఆలోచింపజేస్తుంది.